ఓకే. అండ్ చాలామంది ఫస్ట్ నుండి సన్ స్క్రీన్ వాడతారు. హ్మ్. అయితే సన్ స్క్రీన్ ఓన్లీ సమ్మర్‌లోనే వాడాలా? బయటికెళ్ళినప్పుడే వాడాలా? అన్నది గూడా ఒక క్వెషన్. ఈవెన్ ఇండోర్స్‌లో హ్మ్. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము. ఈ హ్మ్. లైట్స్ అన్నీ పడుతూ ఉన్నాయి కదా! హ్మ్. సో, ఇందులో కూడా యూవీ లైట్స్ అనేవి ఉంటాయి. హ్మ్. సో, మీరు ఇంట్లో ఉన్నా, బయటికెళ్ళినా 365 డేస్ సమ్మర్ అయినా, వింటర్ అయినా, రెయినీ అయినా హ్మ్. కంపల్సరీ సన్ స్క్రీన్ అనేది యూజ్ చేయాలి. అండ్ ఓన్లీ ఫేస్ వరకే అప్లై చేస్తుంటారు. కానీ మనం ఎక్కడి వరకు ఎక్స్‌పోజ్ అవుతాం? ఫేస్, హ్మ్. నెక్ అండ్ హ్యాండ్స్. ఇదంతా కూడా మనం సన్ స్క్రీన్ అనేది అప్లై చేయాలి. ఓకే. అండ్ ఇప్పుడు మెలస్మాకు కూడా బయట క్రీమ్స్ దొరుకుతాయి. అవును. జనరల్‌గా అడ్వర్‌టైజ్‌మెంట్స్ కానీ, ఇవి గాని చూస్తాం. సో, హ్మ్. అవి మనం ఓన్‌గా వాడుకోవచ్చా? వాడితే ఏమన్నా ఇబ్బందుంటుందా? చాలామంది ఓటీసీలో యూజ్ చేసే ప్రొడక్ట్స్ అంటే హ్మ్. ఓవర్ ద కౌంటర్ తీసుకునే ప్రొడక్ట్స్‌లో స్టెరాయిడ్ ఉంటుంది. హ్మ్. సో, ఎనీ స్టెరాయిడ్ మన స్కిన్ పైన యూజ్ చేసినప్పుడు టెంపరరీగా బాగున్నట్టు అనిపిస్తది. అది వన్స్ మనం స్టాప్ చేసిన తర్వాత, లేదంటే చాలా ఎక్కువ రోజులు వాడిన తర్వాత దాని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అంటే పిగ్మెంటేషన్ అనేది ఫుల్ ఫేస్ ఇంక్రీజ్ అయిపోవడము, ఫేస్ పైన హెయిర్ రావడము, హుహు. స్కిన్ చాలా సెన్సిటివ్ అవ్వడం. సో, ఎప్పుడూ డాక్టర్ కన్సల్టేషన్ లేకుండా మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అనేది ఓకే. మీ హ్మ్. సొంతంగా మీకు నాలెడ్జ్ ఉంటే వాడుకోండి. బట్ ఇలాంటి పిగ్మెంటేషన్ క్రీమ్స్ కానీ, పింపుల్స్ క్రీమ్స్ కానీ వితౌట్ డాక్టర్ సజెషన్ యూజ్ చేయడం మంచిది కాదు.